హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన అమెరికా కథలు. ఈరోజు మనం హోమ్ డిపోకి వచ్చేసామండి. యుఎస్లో ఉంటున్న వాళ్ళకి హోమ్ డిపో గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదండి. ఇవాళ మనం హోమ్ డిపోకి ఎందుకు వచ్చామంటే హోమ్ డిపో వాళ్ళు ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే కిడ్స్ కోసం ఫ్రీగా వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తారండి. సో దానికోసం మేము కిడ్స్ని తీసుకొని వచ్చాము. సో న్యూగా డీటెయిల్స్ తెలియని వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, హోమ్ డిపోట్ లింక్. మీరు అందులో డీటెయిల్స్ చెక్ చేయొచ్చండి. ఈ మంత్ థీమ్ వచ్చేసి హాలిడే కోకోవా మగ్ అండి. సో ఫస్ట్ థింగ్ మనం వెళ్ళేసి మన డీటెయిల్స్ అన్నీ రాయాలండి. మన కిడ్స్ ఏజ్, నేమ్ అండ్ ఆల్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్లా ఉంటుంది, అక్కడ మన ఫామ్ ఇచ్చేస్తే సో ఎంతమంది కిడ్స్ ఉంటే అన్ని కిడ్స్ వాళ్ళు ఇచ్చేస్తారండి, ప్రొవైడ్ చేస్తారు. సో న్యూగా వెళ్ళే వాళ్ళు అక్కడే మీరు యాప్రాన్స్ కూడా అడిగి తీసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే. ఈ కిట్లో మనకి ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి కావాల్సిన పీసెస్, నెయిల్స్, ఇంకా మేకింగ్ మాన్యువల్ కూడా ఇస్తారండి. సో స్టెప్ బై స్టెప్ మనం ఇన్స్ట్రక్షన్స్ చూసి కిడ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఆ రోజుకి సంబంధించిన థీమ్ బ్యాడ్జ్ కూడా ఒకటి ఉంటుంది మనకి కిట్లో, అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని వర్క్షాప్స్కి వెళ్ళామనేది సో త్రూ ఆ బ్యాచెస్ ద్వారానే మనకి తెలుస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మాన్యువల్ అండి. సో స్టెప్ బై స్టెప్ మనం చూసి చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుందండి కిడ్స్కి మోటార్ స్కిల్స్ అవి డెవలప్ అవడానికి. సో వాళ్ళు సెల్ఫ్గా థింక్ చేయడానికి ఒక చిన్న ఇండోర్ యాక్టివిటీ లాగా మేము లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కిడ్స్ని వర్క్షాప్స్కి తీసుకొస్తున్నామండి. చాలా ఇష్టపడుతున్నారు కిడ్స్. ఇక్కడ మనకు కోకో మగ్ బేస్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం దీనికి కలర్స్ వేసేసి, ఇక్కడ అన్ని కలర్స్ పెయింట్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇన్ కేస్ మనకి ఏదన్నా కలర్ అని ఇన్ కేస్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కలర్స్లో మనకి ఏదన్నా అక్కడ లేకపోతే మనం హెల్ప్ డెస్క్ దగ్గర వెళ్ళి అడగచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు కావాల్సిన కలర్ చూస్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా పెయింట్ చేసుకోవచ్చండి. ఇవి స్టిక్కర్స్. మనం పెయింట్ చేయడం అయిపోయిన తర్వాత స్టిక్కర్స్ని మనకు కావాల్సినట్టు కోకో మగ్కి డెకరేట్ చేయడమే. ఇన్ కేస్ ఐడియా లేకపోతే మనకి ఎలా స్టిక్ చేయాలో కూడా మనకి యూజర్ మాన్యువల్లో మెన్షన్ చేస్తారండి. పెయింటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి వైప్స్ అండ్ నాప్కిన్స్ పెట్టారండి. ఇక్కడ మా వాడు డ్యాన్స్ చూసారా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ కోకోవా మాకు ఫినిష్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది డిసెంబర్ కాబట్టి అక్కడ క్రిస్మస్ థీమ్ పెట్టారు, చాలా బాగుంది. కిడ్స్కి శాంటా క్లాజ్ ఉన్నారు, క్యాండీస్ ఇస్తున్నారు. ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైవ్గా మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, క్రిస్మస్ సాంగ్స్. అండ్ సింపుల్గా హాట్ చాక్లెట్ అండ్ కుకీస్ కూడా పెట్టారు వచ్చిన వాళ్ళకి. చాలా బాగా అనిపించింది, అంటే ఒక సెలబ్రేషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయినట్టు అనిపించింది, చాలా బాగుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.